ఏపీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్స్ లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు స్క్వాష్ పిటిషన్ చేయాలని కోరారు. చంద్రబాబు లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదని ఆర్జీవీ కామెంట్ చేశారు. 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్లు గెలవడమే అసలైన ప్రతీకారమన్నారు. తన సినిమాలు, పోస్టులు ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయని అన్నారు. తనను టీడీపీ వాళ్లు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదన్నారు రామ్ గోపాల్ వర్మ. ఏపీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్స్ లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు స్క్వాష్ చేయాలని కోరారు. చంద్రబాబు లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదని ఆర్జీవీ కామెంట్ చేశారు. 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్లు గెలవడమే అసలైన ప్రతీకారమన్నారు. తన సినిమాలు, పోస్టులు ఒక్క ఓటును కూడా ప్రభావితం చేయలేకపోయాయని అన్నారు. తనను టీడీపీ వాళ్లు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మరొకసారి ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఆయన పోలీసులకు చిక్కలేదు. సో ఆయన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియడం లేదు. సో అదేవిధంగా ఆయన టీడీపీపై కూడా కొన్ని సెటైరికల్ గా కొన్ని ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఆయన ట్వీట్ చదువుతూ ఉంటే అప్డేట్స్ ఏంటి? యాహిమ బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మక దర్శకుడు, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంశం సంబంధించి రోజు రోజు ఆ పోలీసులలో టెన్షన్ వాతావరణం నెలకొంటా ఉంది. వైసీపీ నేతలు, నాయకులలో టెన్షన్ వాతావరణం నెలకొంటా ఉంది. అలాగే టీడీపీ నాయకులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అదేదో సినిమాలలాగా 1000 కళ్ళు ఎదురు చూస్తున్నాయి అన్న చందన రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రామ్ గోపాల్ వర్మ ఏం చేయబోతున్నాడు, ఏం జరుగుతుంది, అరెస్టు చేస్తారా లేదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ వెళ్లారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఎదురు చూశారు. రామ్ గోపాల్ వర్మ కోసం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గాలించి జల్లెడి పెట్టిన పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఆయన వెళ్లి ఉంటాడేమోనన్న సమాచారంతో వివిధ రాష్ట్రాల్లో కూడా వెతుకుతున్న పరిస్థితి. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఆ ఫామ్ హౌసుల్లో ఉంటున్నారని తెలిస్తే ఫామ్ హౌసులు సైతం కూడా పోలీసులు వెతికిన పరిస్థితి. మొత్తానికి పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు దాపిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాగ ఏం చేస్తాడనే అంశం మీద అయితే సంసిద్ధత నెలకొని ఉంది. మొదట్లో రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు జిల్లాకు
సంబంధించిన పోలీసులు మొదటగా ఆయనకి ఏదైతే విచారణ నిమిత్తం రావాలంటూ కూడా ఆయనకు నోటీసులు అందజేసినప్పుడు పోలీసులకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, నేను వస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పిన వైనం. తర్వాత ఆ విచారణ ఎదుర్కొనే రోజు తాను అందుబాటులో లేను, మరొక 4 రోజుల తర్వాత వస్తానంటూ కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పిన వైనం. ఆ తర్వాత మరలా 4 రోజులు అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ రాడేమోనని ముందే పసిగట్టిన పోలీసులు హైదరాబాద్ తన ఇంటి వద్దకు వెళ్లారు. స్వయంగా విచారణకి తీసుకురావడానికి పోలీసులు వెళ్లిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఇంట్లో నుంచి లేకుండా వెళ్లిపోయిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ కోసం వివిధ కోణాల్లో వెతుకుతున్న పోలీసులకి ఆ రామ్ గోపాల్ వర్మ ఒక మంచి ట్విస్ట్ ఇస్తా కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఓ సినిమా షూటింగ్ పని మీద వచ్చాను, నిర్మాతకి లాస్ అవ్వకుండా ఉండడం కోసం షూటింగ్ పని మీద తిరుగుతున్నానంటూ కూడా రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరలా ఇంకొక వీడియో కూడా రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం నిఘా నేత్రాలు పెట్టి వెతుకుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సపోర్ట్ తీసుకొని కొంత మేరకు వెతుకుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మరొక ట్విస్ట్ ఇచ్చాడు పోలీసులకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చిక్కకుండా తిరుగుతున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి హైకోర్టు తలుపు తట్టినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ మేరకు తాను ఆ ఎక్స్ లో పెట్టిన పోస్టు పై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, అలాగే ఏదైతే ఈ నమోదు చేస్తున్న కేసుల అంశానికి సంబంధించి కూడా తనకి పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా హైకోర్టు తలుపు తట్టిన పరిస్థితి ఉంది. పిటిషన్ లో ఆయన ప్రధానంగా కూడా వివిధ కేసులు సంబంధించి కూడా తన ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారని తాజా పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆయన వారిని ఆరోపిస్తూ కూడా హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయటం పట్ల ఆయన చట్ట విరుద్ధమని కోర్టుకు తెలుపుతున్నారు. అలాగే ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలంటూ కూడా ఆయన హైకోర్టును కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులు క్రాష్ చేయాలని ఆయన కోరారు. అలాగే చంద్రబాబు, లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని తాను అనుకోవటం లేదని ఆర్జీవీ కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 164 సీట్లతో రికార్డు స్థాయిలో వాళ్ళు గెలవటమే అసలైన ప్రతీకారం అని కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే తన సినిమాలు, పోస్టులు ఒక ఓటును ప్రభావితం చేయలేకపోయానని కూడా ఆయన ఎక్స్ లో పేర్కొన్న పరిస్థితి లేదు. తనను టీడీపీ వాళ్ళు పట్టించుకుంటారని అసలు అనుకోవడం లేదని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పిన నేపథ్యం. మొత్తానికి ఏదైతే హైకోర్టులో ఇప్పటికే ఏదైతే రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి ఆయన మొదటగా పిటిషన్ వేశారు, తనపై కేసు నమోదు చేశారని ఆ కేసు కొట్టేయాలని కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తాను విచారణకు హాజరవ్వాలని, పోలీసులకి సపోర్ట్ చేయాలని, కావాలంటే ముందస్తు బెయిల్ వేసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఆయన పోలీసులు విచారణ హాజరుకి తప్పనిసరి హాజరు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరలా కూడా ఆయన హైకోర్టుని తలుపు తట్టిన పరిస్థితి ఉంది. తన మీద పడిన ఆ కేసులు క్రాష్ చేయాలని. అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి అయితే పోలీసులకి రామ్ గోపాల్ వర్మ చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు, కనపడకుండా తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే నాగేశ్వరరావు ఒకవైపు ఏమో తాను భయపడడం లేదు అంటూనే ఒక రకంగా మాట్లాడడం, తర్వాత చంద్రబాబు, లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదు అంటూ కూడా, అంటే ఒకవైపు టీడీపీని పొగుడుతూ కూడా అసలైన గెలుపు 164 సీట్లతోనే గెలిచినప్పుడే ఒక గెలుపు ప్రతీకారం అప్పుడే తీర్చుకున్నట్టు అయ్యిందే అంటూ రెండు రకాలుగా మాట్లాడడం, ఆర్జీవీ మాట్లాడడం మనం చూస్తున్నాం. సో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బిందు ఇదే రామ్ గోపాల్ వర్మలో ఉన్న ప్రత్యేకత. రామ్ గోపాల్ వర్మలో ఉన్న చాతుర్యం కూడా ఇలానే అని చెప్పుకోవచ్చు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి కూడా వివాదాస్పద దర్శకుడు అనే చెప్పుకోవచ్చు. వివాదాస్పద సినిమాలే తీస్తా ఉంటాడు. నైవేద్యం గల్లా ఆ సినిమాలు ఎవరు ఊహించిన రీతిలో ఆ శివ అనే సినిమా తీశాడు. ఆ రోజుల్లో అలాంటి సినిమా తీస్తారు ఒక దర్శకుడు అని కూడా ఎవరు ఊహించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఫ్యాక్షనిజానికి సంబంధించిన సినిమాలు కానీ, విజయవాడ రాధాకు సంబంధించిన అంశం కానీ, పరిటాల రవి
ఇంటర్వ్యూకి సంబంధించిన అంశం కానీ ఆయన ఎవరు ఊహించని సినిమాలు, ఎవరు ఊహించని ఆ విధంగా ట్విస్ట్ చేయటమే రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత. అలాగనే ఇప్పుడు పోలీసులు ఊహించిందే జరిగిన పరిస్థితి ఉంది. రామ్ గోపాల్ వర్మ రాడేమోనని ఊహించే ముందే పోలీసులు పసిగట్టి ఒక రోజు ముందే హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి ఉంది. అనుకున్నట్టే రామ్ గోపాల్ వర్మ మిస్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో ఒకలాగా పోస్ట్ చేస్తున్నాడు, నీ వీడియో ఒకలాగా పోస్ట్ చేస్తున్నాడు, ఒకలాగా హైకోర్టు తలుపు తడుతున్న పరిస్థితి ఉంది. వివిధ రకాలుగా వివిధ కోణాల్లో పోలీసులకి రామ్ గోపాల్ వర్మ సినిమా చూపిస్తున్నాడంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ వాళ్ళు తనను పట్టించుకుంటారని అనుకోవట్లేదు. అలాగే రామ్ గోపాల్ వర్మ చేసిన దాంతో చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ప్రతీకార రాజకీయాలు చేస్తారని తాను అనుకోవట్లేదని ఆయన ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ లో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడా, ఎప్పుడు ఎలాంటి వీడియో పోస్ట్ చేస్తాడా, ఎప్పుడు హైకోర్టుని మళ్ళా ఎలా తడుపు తడతాడా అన్న కోణంలో కూడా పోలీసులు రకరకాలుగా ఆలోచించుకుంటున్న కోణం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు రామ్ గోపాల్ వర్మ విషయంలో అయితే ఒకంత టెన్షన్ కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ప్రభుత్వ పెద్దల మీద పోస్టులకు సంబంధించిన అంశం, అలాగే ఐటీడీపీ పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా పోస్టులు పెడుతున్న నేపథ్యం. ఈ ఉత్కంఠ వాతావరణంలో రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ ఎటు తిరుగుతుందా అనేది అయితే అర్థం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.